టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్షలాగా మారింది. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న రాజ్యాంగబద్ధమైన పదవి ఇది. అలాంటి అత్యుత్తమమైన పదవి వివాదాలకు అతీతంగా ఉండే విద్యావేత్తలకు ఇవ్వాల్సి ఉంది. కానీ వివాదాస్పదుడిగా ముద్రపడిన మహేందర్ రెడ్డి పేరు తెరపైకి రావడంతో సోషల్ మీడియాలో వివిధ పోస్టులు వైరల్గా మారుతున్నాయి. గతంలో కర్నూలు ఎస్పీగా పనిచేసిన మహేందర్ రెడ్డిపై వాహనాల రిపేరు విషయంలో ఏసీబీ కేసు నమోదైందని ఆరోపణలు ఉన్నాయి. దాంతో పాటే ఉమ్మడి నల్గొండ జిల్లా సంస్థ నారాయణపూర్ మండలం సర్వేల్ గ్రామంలో గురుకుల ఆశ్రమ పాఠశాలలో మహేందర్ రెడ్డి కొండ్రెడ్డి కులం పేరుతో ఎస్టీ కుల సర్టిఫికెట్ను పొంది విద్యను అభ్యసించినట్లుగా ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ ప్రభుత్వంలో డీజీపీ మహేందర్ రెడ్డి పనితీరుపై పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి ఫైర్ అయిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డీజీపీగా పదవి విరమణ పొందిన మహేందర్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. టీఎస్పీఎస్సీలో వివాదాలకు అతీతంగా నిజాయితీగా విధులు నిర్వహించే అనుభవజ్ఞులను నియమిస్తే బాగుంటుందనేది విద్యావంతుల అభిప్రాయం. అయితే గతంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉన్న జనార్దన్ రెడ్డి తనపై ఆరోపణలు రావడంతో పదవికి రాజీనామా చేశారు. అయితే రాజకీయాలకు అతీతంగా చైర్మన్ పదవిని ఎన్నుకోవాలని నిరుద్యోగ యువత కోరుతున్నారు. అక్రమాలకు పాల్పడేటటువంటి వ్యక్తులకు పదవి కట్టబెట్టి జీవితాలతో చెలగాటం ఆడొద్దని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నిరుద్యోగ జేఏసీ శ్రీనివాస్ మనకు అందజేస్తారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. మేడం నమస్తే అండి. శ్రీనివాస్ గారు, శ్రీకాంత్ మాట్లాడుతున్నాను. సార్, టీఎస్పీఎస్సీ చైర్మన్ స్థానంలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు ప్రకటనతో నిరుద్యోగులు నిరసన వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకని? వాస్తవం అండి. ఎందుకంటే మేము నిరుద్యోగులుగా మా ఉద్యోగాలు కావాలని పోరాటం చేస్తున్నప్పుడు ఆ టిఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తుగా ఉంటూ మమ్మల్ని అక్రమ అరెస్టు చేసి మా మీద అక్రమ కేసులకు కారణమైనటువంటి మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మేము అసలు ఒప్పుకోము. అతని నియామకాన్ని మేమందరం కూడా వ్యతిరేకిస్తా ఉన్నాము. ఏదైతే నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పేసి అది గద్దదింపాలని చెప్పేసి మేమందరం పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడం జరిగింది. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డి గారిని అతని అవినీతిపై అనేక మార్లు విమర్శలు చేస్తున్నారు. అతనిని కూడా తాము ప్రభుత్వం వచ్చిన తర్వాత అతనిపై చర్యలు తీసుకుంటామన్నారు. కానీ ఈ రోజు అతనిని టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ గా నియమిస్తున్నారనే వార్తలను వింటుంటే మా అందరికి కూడా చాలా ఆందోళన కలుగుతా ఉన్నది. ఎందుకంటే ఒక అవినీతి అధికారి, ఒక నియంత్ర ప్రభుత్వానికి అండగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజు మాకు ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి ఒక బాధ్యతమైన సంస్థలో నిలబెడతారు, అక్కడ కూర్చోబెడతారంటే మేమందరం కూడా ఒప్పుకోము. ఎందుకంటే మా నిరుద్యోగుల ఆత్మలు ఘోషిస్తా ఉన్నాయి. మా నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైనటువంటి వ్యక్తిని ఆ యొక్క రాజ్యాంగ సంస్థలో ఈరోజు కూర్చోబెట్టంటే మేము తప్పకుండా దాన్ని వ్యతిరేకిస్తాం. మీ ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, మీరు ఏదైతే మహేందర్ రెడ్డి గారిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమించాలనుకుంటే మాత్రం మేము దాన్ని తప్పకుండా వ్యతిరేకిస్తాం. దాన్ని మీరు అందరూ కూడా వెనక్కి తీసుకోవాలి. బాధ్యతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి ఆ యొక్క పోస్ట్ ని చదువుకున్నటువంటి ప్రొఫెసర్ ని మాకు పాఠాలు చెప్పి ఉద్యోగులుగా మారుస్తున్నటువంటి ప్రొఫెసర్లకి ఆ యొక్క చైర్మన్ పదవిని కాదు. ఇంత ముందుకే ఒక ఐఏఎస్ అధికారికి ఎవరికి జనార్దన్ రెడ్డికి ఇస్తే అతను అవినీతి కుప్ప చరిత్రటువంటి అతను ఈ రోజు టీఎస్పీఎస్సీని ఏ విధంగా భ్రష్టు పట్టించాడో చూసాం. ఇప్పుడు ఇతని మీద కూడా అనేకమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఏది వెహికల్స్ స్క్రాప్ విషయంలో కావచ్చు, ఇంకా అనేకమైన గురుకులలో సంబంధించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొనేటువంటి వ్యక్తిని ఒక రాజ్యాంగ బద్దమైనటువంటి సంస్థలో అతి ముఖ్యంగా ఏదైతే ఉద్యోగులని అందించాల్సినటువంటి సంస్థకి ఒక చైర్మన్ గా ప్రకటిస్తే మాత్రం మేము ఊరుకోము. తీవ్ర ఆందోళన అయితే మేము నిర్వహిస్తాము. మహేందర్ రెడ్డి గారు దిశ ప్రభుత్వ దిశ మేము